ప్రేమ పట్ల మీకింత తేలికైన అభిప్రాయాన్ని కలిగించిన వారెవరు అని సులోచన జేమ్స్ని అడిగింది. మా కుటుంబ సభ్యులు అన్నాడు జేమ్స్. ఇన్సెస్ట్ అన్న పదం మీరెప్పుడైనా విన్నారా? ఇన్సెస్ట్ అంటే దగ్గర బంధువులతో శారీరక సంబంధం. ప్రస్తుతం పాశ్చాత్య దేశాల్లో దారుణంగా పెరిగిపోయిన ఇన్సెస్ట్ 25 సంవత్సరాల క్రితమే మా ఇంట్లో ఉండేది. నా తల్లి స్కూల్ టీచర్. ఓ మధ్యాహ్నం ఏదో పని మీద ఇంటికి వచ్చిన ఆవిడికి తన మొగుడు, కూతురు పక్క మీద కనబడ్డారు. అందుకే ఆ ఇద్దరిని చంపేసి 8 సంవత్సరాల జైలు అనుభవించి అక్కడ జైలర్తోనే ఆ తర్వాత లేచిపోయింది. అతడు చాలా మామూలుగా మాట్లాడడానికి ప్రయత్నించిన వణికే కంఠాన్ని స్వాధీనంలో ఉంచుకోవడానికి చాలా కష్టపడుతున్నాడని ఆమె గ్రహించింది. అటువైపు తిరిగి ఉండడం వల్ల అతడి మొహం కనపడడం లేదు. అతడు చెప్పసాగాడు. చదువుకోవడం కష్టమైంది. స్కాలర్షిప్ సరిపోయేది కాదు. ప్రైవేట్లు చెప్పడం తప్పనిసరి అయింది. దాంతో చదివికి టైం ఉండేది కాదు. రోజుకి 16 గంటలు పని చేయడం అలవాటైంది. చదువు పూర్తయ్యాక ఒకసారి సమయాన్ని ఏం చేసుకోవాలో తెలియలేదు. కార్టూన్స్, గిటారు, అన్నిటికన్నా ఎక్కువగా పుస్తకాలు, వీటితో చీకట్లో నుంచి వెలుగులోకి వచ్చినట్టు అయింది. ఇంత ప్రపంచం నా చుట్టూ ఉందా అనిపించింది. ఒక్కసారి ఈ స్పృహ కలిగాక ఈ ప్రేమ మీద, సున్నితమైన భావాల మీద నమ్మకం పోయింది. నా ఈ పరిణామానికంతటికీ కలిపి మీరు మెటీరియలిజం అని పేరు పెట్టుకుంటే నాకు అభ్యంతరం లేదు. పదండి, మనం ఇలా వరండాలో నిలబడి మనసులు విప్పుకోవటం ఏమీ బాగోలేదు అంటూ కదిలాడు. ఆమె కదల్లేదు. నిశ్చేష్టురాలైనట్టు అలానే నిలబడి ఉంది. ఏ మనిషి చెడ్డవాడు కాదు, మనసు లోతుల్లోకి చూడగలిగితే అంతే అనిపించింది ఆమెకి. జీవితాన్ని ఇంత బిజినెస్లా తీసుకునే మీరు పెళ్ళెందుకు చేసుకోలేదు? అంటే నా ఉద్దేశం, భార్య మీద నెలకి ఓ 300-400 ఖర్చు పెట్టడం ద్వారా ఓ వంట మనిషి కమ్ స్త్రీ కమ్ పని మనిషి వస్తుంది కదా అంది. ఆమె మాటల్లో ఎగతాళి ఏదైనా ఉందేమోనని అతడు ఆమె వైపు చూశాడు. ఆమె నవ్వేసరికి తను నవ్వుతూ, నిజమే, ఈ ఆలోచన నాకు రాలేదు సుమా. అయినా ఇంత పచ్చి అభిప్రాయాలను నన్ను ఎవరు చేసుకుంటారు? నాకు మాటలతో మోసం చేయడం ఇష్టం లేదు అన్నాడు. నాలాంటి ఒంటరి ఆడది ఎవరైనా చేసుకోవచ్చు, అడిగి చూడండి. నిజంగా చేసుకుంటారా? ఓ థ్యాంక్ యూ. 2-3 రోజుల్లో గుడి కానీ చర్చి కానీ ఏది ఖాళీ ఉంటే అక్కడ చేసుకుందాం. ఓకే, సరే. ప్రియమైన మీకు, ఇది నేను మీకు రాసే మొదటి ఉత్తరం. కానీ పోస్టు చేయని ఉత్తరాలు ఇప్పటికే ఊహల్లో ఎన్ని రాసేసానో తెలుసా? అసలు ఈ ఉత్తరంతో పాటు నా ఫోటో కూడా పంపిద్దామనుకున్నాను, కానీ భయపడతారని ఊరుకున్నాను. అయినా నన్ను వెంటనే చూసేయాలని మీకెందుకంత కుతూహలం? ఫోన్లో మీ కంఠం ఎందుకంత ఆత్రంగా వినిపిస్తుంది? భలే నవ్వొస్తుంది నాకు. ఇంకెంతకాలం? 24 రోజులేక ఓపిక పట్టలేరు అంతవరకు? ఇంకెవ్వరని లోకం ఎప్పుడైనా అడిగితే ఎలుగు నీడలకేసి వేలు చూపించు అనండి. నా గురించి చెప్పమన్నారు, ఏం చెప్పను? నింగికెగిరేందుకు రెక్కలే బరువైన పక్షిని నేను. స్నేహితులు, బంధువులు, నౌకర్లతో రైల్వే ప్లాట్ఫామ్ లాంటి మా ఇంట్లో పుస్తకాలే మంచి స్నేహితులు. ఇంద్రనాథ్ కోసం శ్రీకాంత్ ఎన్నిసార్లు చదివాను. శ్రీకాంత్ చదివిన తరువాత అనిపించింది ప్రతి కలయిక ఒక విడిపోవడానికి నాంది అని. కలయికని, విడిపోవటాన్ని ఒక కర్మగా తీసుకోగలగాలంటే దానికి గొప్ప డిటాచ్మెంట్ కావాలి అనుకుంటా. ఫిలాసఫీకి నిర్వచనం విజ్డమ్ ఆఫ్ లవ్ అని ప్లాటో చెప్తాడు. నిజమేనేమో. ఏ విధమైన కోరిక లేకుండా ఉండడం ఫిలాసఫీ కాదు, అన్నీ ఉండి అన్నిటికీ దూరంగా ఉండడం ఫిలాసఫీ. అసలు మాటకొస్తే ప్రేమే వేదాంతం. అరెరే, నాలో ఇంత ప్రేమ ఉందన్న సంగతి నాకు ఇప్పుడే తెలుస్తూ ఉంది సుమా. థ్యాంక్ యూ. ఎందుకు చెప్తున్నానో తెలుసుగా? మై గాడ్, ఏం రాద్దామని ఏం రాస్తున్నాను? తెలుగు సరిగ్గా రాదేమో అన్న ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ని పోగొట్టుకోవడం కోసం మరీ అర్థం లేని తెలుగుని తప్పుల తడకగా వ్రాస్తూ ఉంటాను. ఏమీ అనుకోకండే. ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? 11:30. కిటికీ బయటంతా వెన్నెల. ప్రపంచం నిద్రపోతుంది. నల్లటి రాత్రిని తెల్లటి వెన్నెలలో ముంచి ఆకాశం మీద ఆరవేసినట్టున్నాడు సృష్టికర్త. తెల్లారేసరికి ఈ ఊరి పులిమేరల్ని దాటాలని పందెం వేసుకొని పరిగెడుతున్నాయి మబ్బులు. వెన్నెల్లో పూసిన సన్నజాజుల్ని చూడడం కోసం కన్నురెప్పలల్లార్చే సమయం కూడా వృధాపరచకూడదన్న అత్యాశ నాది. అన్నట్టు సన్నజాజులంటే గుర్తొచ్చింది. ఫోన్లో మీ కంఠం విన్నప్పుడల్లా గుప్పెడు సన్నజాజులు గుండెల మీదకు జారిన ధ్వని తెల్లారే లేచి మద్రాసు నుంచి వచ్చే తిరుప్పావై వింటూ ఇంటి ముందు ముగ్గులేస్తుంటే లేత చలి వణికించే ఆనందం చాలా ఆనందంగా ఉంటుంది కదూ. కార్తీక మాసం వస్తే చాలు జలుబు చేస్తుంది. ఆక్స్ఫర్డ్లో కార్తీక మాసాలు, నవరాత్రి ఉత్సవాలు ఉండవు.
స్నో ఆటంల మధ్య స్టారం లాంటి జీవితం. తెల్లారే అమ్మతో గుడికి వెళ్ళడం కోసం స్నానం చేయాల్సి రావటంతో ఈ జలుబు. అమ్మకి భక్తి ఎక్కువ. నాన్న డబ్బులో మునిగి తేలుతూ ఉంటే అమ్మ భక్తిలో స్నానం చేస్తూ ఉంటుంది. మరి నాది భక్తి అంటారో లేదో తెలీదు. ఏదేమైనా గుడికి వెళ్ళడం మాత్రం గొప్ప అనుభూతి. నడుస్తూ ఉంటే దూరంగా మసక వెన్నెల్లో కుప్పల శివాలయం. ఏటి ఒడ్డిన నీటి పువ్వు లాంటి జీవితాన్ని స్వప్నం నుంచి వేరు చేస్తున్నట్టు క్షితిజ రేఖ. వెలుగు రేఖల్ని వెదచిల్లుతూ తూర్పు ముఖాన్ని ఎరుపు చేస్తున్న ఆకాశం. ఆ నీరవంలో జంటగా పాట పాడే భరద్వాజ పక్షులు. మాస్టరు, జీవితానికెంత అందమైన విలువుందో కదూ. ఒంటరి నక్షత్రాన్ని తోడు తీసుకుని గుడికి వెళ్తూ ఉంటే గుండెల నిండా ఓంకారనాదం. మరి కొంతసేపటికి నగరం నిద్రలేస్తుంది. అప్పుడు ఆకాశమంతా రెక్కలు జల్లేసి అందరినీ చూసి నవ్వేసి ఈ మెటీరియలిస్టిక్ ప్రపంచం నుంచి వెళ్ళిపోవాలని ఉంటుంది. సంధ్య ప్రసవ వేదనతో చీకటి పడుతున్న కాలంలో ఆరు బయట కుర్చీలో కూర్చుని టీ తాగుతూ కిడ్స్ ఓడ్ ఆన్ గ్రీషియన్ ఆన్ చదువుకుంటూ ఉండడం గొప్ప అనుభూతి. నా గురించి నేను నిర్మించుకున్న ఈ ప్రపంచం నాది. దీనికి రానిని నేను. నా ఈ చిన్న సామ్రాజ్యంలోకి మీరెప్పుడు వస్తారు? మీకోసం ఎన్ని ఊహల హర్మ్యాలు కనుల వెలుగుల దివిటీలతో నింపి ఉంచానో తెలుసా? నా రాముని పాదచరణాల నుండి బుద్ధుని వాల్చిన కనురెప్పల మాటున జారిన శాంతి, షెల్లీ భావుకతలో నుంచి, రోడెన్ శిల్పాకృతిలో నుంచి, బిథోవెన్ రస సృష్టికి ఒపెరా థియేటర్లోని ఒంటరి ఆనందాన్ని ఆపాదించుకుని, రవీంద్రుని తదాత్మ్యతలో నుంచి మరో ఇంద్రుని నిశ్శబ్దంలోకి వెన్నెల మైదానాల మీద రెక్కల తింపేసి మత్తుగా సోలిపోవాలని, గులాబీ బావుంది అనటానికి సైన్స్ అడ్డొచ్చే ఈ మహానుభావుల నుంచి దూరంగా పారిపోవాలని కోరిక. ఐ లిసన్ టు హిస్ సైలెంట్ ఫుట్ స్టెప్స్. హీ కమ్స్, ఎవర్ హీ కమ్స్. మా యూనివర్సిటీలో ప్రొఫెసర్ హాకిన్స్ అనే ప్రొఫెసర్ ఉండేవారు. జిడ్డు కృష్ణమూర్తి తత్వశోధన గురించి ఆయన చెబుతూ ఉంటే గంటల తరబడి వింటూ ఉండిపోవాలనిపిస్తుంది. రేవంత్, మనిషి జీవితంలో ప్రతి కదలిక దేవుడే రాస్తాడని అనుకోవాలంటే అదోలా ఉంటుంది కదూ. మా యూనివర్సిటీకి దక్షిణాన పొడవాటి చెట్లు ఉండేవి. స్నోల్యాండ్ అనేవారు వాటిని. రాత్రంతా దట్టంగా కురిసిన మంచు ఆ కొమ్మల్లో దాక్కొని కొద్దిగా ఊపితే ముత్యాలా రాలేది. ఎన్ని సరదాల అగరవత్తులు వెలిగించుకున్నాను. ఎంత కాంక్ష శ్రీగంధము మైనలతి కొన్నాను అన్నాడు తిలక్. అన్నట్టు మనం కలుసుకున్నప్పుడు మొట్టమొదటిసారి మీరేం మాట్లాడతారు? పొట్టెలు పున్నమ్మ చూసారా అనకండి. రవీంద్రుని పోస్ట్ మ్యాన్ గుర్తొస్తుంది. గాలిబ్ గేయాలు చదివారా? నిదురించే ప్రియురాలి ఎర్రని పెదవుల్ని ముద్దు పెట్టుకుంటున్నాను. ఎంత అందమైన దొంగతనం అది అంటాడు. కానీ ఎందుకో గాలిబ్ కన్నా ఉమర్ ఖయ్యాం నచ్చుతాడు నాకు. రేవంత్, ఏమిటమ్మాయి తన స్వప్నిక జగత్తులో నిరంతరం కలలు కంటూనే ఉంటుందా అనుకుంటున్నారా? తప్పు. ఎప్పుడైనా చెప్ప పెట్టకుండా మీరు హఠాత్తుగా మా ఇంట్లోకి అడుగు పెడితే నా గది అంతా డిస్కోతోనో టీనా చార్లెస్ గొంతుతోనో నిండి ఉంటుంది. మరి ఏమిటా గెంతులమ్మాయి, చిన్నపిల్లలా అన్న అమ్మ తిట్లు ఆ పాట మధ్యలో బీజిమ్స్లా వినిపిస్తూ ఉంటాయి. జీన్స్ వేసుకున్న ఓ అమ్మాయి జింబో నగర ప్రవేశంలో హీరోయిన్లా అక్కడ దర్శనమిస్తుంది మీకు. కంగారు పడకండి, చిన్నపిల్లనేగా నేను. అబా కానీ బీటిల్స్ కానీ కృష్ణశాస్త్రి రాసిన పాటలు పాడితే వినాలన్న పర్వర్టెడ్ మనసులో ఉన్నదాన్ని. ఈ వయసులో గెంతులయ్యకపోతే తెలుగు సినిమా హీరోయిన్ వయసు వచ్చాక చేయమంటావా అని అమ్మతో వాదిస్తుంటాను. టీన్ బీట్స్ లేటెస్ట్ రికార్డ్ కమాన్ డాన్స్ అన్న పాట మొన్నే రిలీజ్ అయింది, విన్నారా? నిజంగా డాన్స్ చేయాలనిపిస్తుంది కదూ. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే వంటింట్లో కూడా డిస్కో చేస్తూ పోపు మాడ పెడుతుందా అన్న అనుమానం వద్దు మీకు రేవంత్. గృహిణినయ్యాక అలా చేయనని స్టాంపు పేపర్ మీద రాసిస్తాను. పోతే బెడ్రూమ్లో మీ ఊపిరి నిండిన గాలి పీలుస్తూ కిటికీ అవతల వెన్నెల్ని జారిపడే సన్నజాజుల్ని చూస్తూ ఉండిపోయి మిమ్మల్ని మర్చిపోతే మాత్రం క్షమించాలి. రేపు సోమవారం, మళ్ళీ తెల్లారి లేచి కాలంతో పరుగులు తీయాలి. నిద్ర రాని మనసు ఎక్కడికో ఎగిరిపోవాలనుకుంటుంది. అక్కడ సన్నజాజులే ఉంటాయో ఇసుక తిన్నలే ఉంటాయో జవాబు మీకు తెలిస్తే చెప్పండి. మళ్ళీ ఎల్లుండి మీకు ఫోన్ చేస్తాను. అప్పటిదాకా ఊహల నక్షత్రాల్ని పోగులు పెడితే అవి ఎగిరి మీ ఇంటి ముంగిట్లో చిరు దివ్వెలుగా వెలుగుతాయి. ఆ వెన్నెల వెలుగులో ఓని పరికినీలతో ఓ పిల్ల, వెన్నెల్లో ఆడపిల్ల. మనసు దివ్యానుభూతికి లోనైనట్టు ఆలోచనల మీద ఎవరో దేవకన్య మంచి గంధం చల్లినట్టు అతడు చిత్తరువులా అలానే కూర్చుండిపోయాడు. తరువాత కలలో నుంచి లేచినట్లు లేచి ముందుకు హాల్లోకి వెళ్ళాడు.
అక్కడ తల్లి ఉయ్యాల బల్ల మీద కూర్చొని ఏదో కడుతున్నది. అతడు నిశ్శబ్దంగా వెళ్ళి నేల మీద కూర్చొని చిన్నపిల్లాడిలా ఆమె ఒళ్ళో మొహం దాచుకున్నాడు. ఆమె ఆప్యాయంగా కొడుకు జుట్టులోకి వేలు జునిపి, ఏమిరా రేవు అలా ఉన్నావు అన్నది. అతడు మాట్లాడలేదు. ఆ క్షణం అతడిని చూసి వారెవరూ అతడు అంతర్జాతీయ ఆటగాడు అనుకోరు. 10 ఎత్తుల ముందే ఎదుటివాడి ఆటను పసిగట్టగల సమర్థుడు అంటే ఎవ్వరూ నమ్మరు. అంతటివాడు ఆ క్షణం తల్లి చీర చెరుగులో మొహం దాచుకొని జ్ఞాపకాల తీయటి అశాంతిని నెమరవేసుకుంటున్నాడు. ఆ అశాంతి శరీరం తాలూకుదేమోనని భ్రమపడి, ఆమె వల్లు బాగానే ఉంది కదరా రేవుడు అంది కంగారుగా. ఆమె తనని మాటిమాటికి రేవుడు అని పిలవటంతో అతడు ఉక్రోషం చెంది, నాకు పేరు పెట్టింది ఎవరమ్మా అన్నాడు రోషంతో, తన ప్రేమ సంగతి తాత్కాలికంగా మర్చిపోయి. అప్పట్లో ఎవరికి సంతానం కలిగినా మీ మేనత్తే కదరా పేరు పెట్టేది అంది ఆవిడ. రేవంత్ మేనత్త రచయిత్రి, ఇప్పటికీ పుంకాను పుంకాలుగా రాస్తుంది. కానీ కొత్త రచయిత్రులు వచ్చాక ఆవిడవి వేసుకోవడం మానేశారు ఎడిటర్లు, పబ్లిషర్లు. డిమాండ్ తగ్గిపోయిన రోజుల్లో నేను పుట్టి ఉంటానమ్మా, ప్రపంచం మీద కసంతా ఇలా నా మీద తీర్చుకొని ఉంటుంది అన్నాడు. అసలేమైందిరా? రేవంత్ అంటే ఏమిటో తెలుసా? ఏమిటి? గుర్రాలకు ట్రైనింగ్ ఇచ్చేవాడు. ఇకపోతే నువ్వు ముద్దుగా పిలిచే రేవుడికి అర్థం ఏమిటో తెలుసా? రజకుడు అని కోపంతో అక్కడి నుంచి లేచిపోయాడు. గుడ్ మార్నింగ్ సార్, నన్ను ప్రొఫెసర్ రామన్ పంపారు, ప్లీజ్ కమిన్. రేవంత్ కుర్చీలో కూర్చొని ఉత్తరాన్ని అతను ముందు పెడుతూ కాస్త సిగ్గుతో, ఇదేమీ క్రిమినల్ కేసు కాదు సార్ అన్నాడు. ఆయన నవ్వి, నాకు రామన్ చెప్పారు, ఏమీ ప్రశ్నలు వేయకుండా మీ పని చేసి పంపమని అన్నాడు. రేవంత్ మరింత సిగ్గుపడి, సారీ సార్, సిల్లి పని కోసం ఈ కాలాన్ని వృధా చేస్తున్నాను అన్నాడు. పర్లేదు, నాకు హుషారుగా ఉంది. ఈ అమ్మాయి ఎవరో మీకు తెలియదా? కేవలం ఈ చేతి రాత చూసి నేను అమ్మాయి గురించి వివరాలు తెలుసుకోవాలనుకున్నాను. బై ది వే, మీరు సైకాలజిస్టా? కాదు, కనీసం డాక్టర్ని కూడా కాదు, కేవలం గ్రాఫాలజిస్ట్ని మాత్రమే. హ్యాండ్ రైటింగ్ని బట్టి మనస్తత్వాన్ని కనుక్కునే శాస్త్రాన్ని గ్రాఫాలజీ అంటారు. ఇది ఎవరైనా నేర్చుకోవచ్చు, హాబీగా పెంపొందించుకోవచ్చు కూడా. ప్రొఫెసర్ రామన్ చెప్పారు, నాకైతే ఇలాంటి టెక్నిక్స్ ఉన్నాయని కూడా తెలీదు అంటూ ఆ అమ్మాయి రాసింది అందించాడు. ఆయన నవ్వి, రేపు రండి, ఎనలైజ్ చేసి ఉంచుతాను అన్నాడు. రేవంత్ మరుసటి రోజు వెళ్ళేసరికి 2 పేజీల టైప్ మ్యాటర్ ఆయన అందించాడు. రేవంత్ ఆశ్చర్యంగా, ఒక చిన్న లెటర్ ఆధారంగా ఇంత సైకో అనాలసిస్సా అన్నాడు ఆ కాగితాలు అందుకుంటూ. ఉత్తరం తెలుగులో ఉంది కాబట్టి కొంచెం తక్కువ పరిశోధనే సాధ్యమైంది. ఇంగ్లీష్ అయితే ఇంకా ఎక్కువ వివరణ ఇచ్చుండేవాణ్ణి. చేతిలో కాగితం వంక చూస్తూ, ఇదంతా నాకు నమ్మశక్యం కాకుండా ఉంది అన్నాడు. చేతిరాత చూసి ఒక్క మనస్తత్వాన్నే కాదు, ఫ్యామిలీ గురించి కూడా చెప్పవచ్చు. అక్షరాల సైజు, ఫుల్ స్టాప్ పెట్టే విధానం, వాక్య నిర్మాణం, అన్నిటికన్నా ముఖ్యంగా ఉత్తరం పూర్తి చేసి చివర్లో సంతకం పెట్టేటప్పుడు కనపడే విసుగు, మర్చిపోయిన వత్తులు, కొమ్ములు, దీర్ఘాలు, భావాల్ని వెలుపుచ్చే విధానం, ఉత్తరం మొదలుపెట్టినప్పుడు రాసినంత గుండ్రంగా చివరి వరకు అక్షరాలున్నాయా లేదా అన్నది, ఇవన్నీ మనకి సాయపడతాయి. మీరొక వ్యక్తి గురించి అతడితో 5 సంవత్సరాలు స్నేహం చేసి కనుక్కున్న దాన్ని అతడు రాసిన ఒక్క ఉత్తరం చేతి రాత సాయంతో కనుక్కోవచ్చు. అంతగా డెవలప్ అయింది ఈ సైన్స్. నాకు ఈ ఆర్ట్ నేర్చుకోవాలని ఉంది అన్నాడు రేవంత్. ముందు ప్రేమలో విజయం పొందండి, గ్రాఫాలజీదేముంది, షేక్ హ్యాండ్ ఇస్తూ అన్నాడు ఆయన. అసలే మీరు బిడియస్తులు, ఆ అమ్మాయిని నెగ్గుకు రాగలరా? రేవంత్ తల మునకలయ్యేటంత ఆశ్చర్యంతో, నేను బిడియస్తుడినని మీకెలా తెలిసింది అని అడిగాడు. విజిటింగ్ స్లిప్ మీద మీ పేరు రాశారుగా, సొంత దస్తూరితో ఆ మాత్రం ఇన్ఫర్మేషన్ చాలు మీ గురించి తెలుసుకోవడానికి, అదే గ్రాఫాలజీ అన్నాడు ఆయన నవ్వుతూ.